హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను ఇంప్లాంటేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క రివ్యూ ఏంటి అని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సాధ్యమైనంత వరకు ఇంప్లాంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక మరబొమ్మ ఎలా అయితే ఉంటుందో, మన ప్రమేయం ఇంకా అవసరం లేకుండా, అసలు ఎలాంటి హార్మోన్స్తో సంబంధం లేకుండా ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా దాన్ని తయారు చేసుకోవడం అన్నట్టు. సో దాన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక కృత్రిమ అంగం అని చెప్పవచ్చు. సో దీంట్లో ఏం చేస్తారు, ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏం చేస్తారంటే, అంగానికి ఆపరేషన్ చేసి రెండు వైపులా అంగానికి రెండు ప్లాస్టిక్ స్టిక్స్ని అరేంజ్ చేస్తారు. సో ఈ ప్లాస్టిక్ స్టిక్స్ అనేటివి ఎప్పుడు అంగాన్ని ఇలాగే నిటారుగానే ఉంచుతాయి. అంటే ఆ స్టిక్స్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయంటే, ఎలా అంటే అలా బెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు పక్కకు, లెఫ్ట్కు, రైట్కు, పైకి, కిందికి ఎక్కడ బెండ్ చేసుకోవాలనుకుంటే అక్కడ. అంటే ఇలా ఒక బెండ్ అనేటువంటిది మనకు ఎలా కావాలంటే అలా ఎప్పుడు అంగాన్ని ఇంకా మనము లేపే ఉంటుంది. సో 100% అది ఎప్పుడు కూడా 100% స్టిఫ్గానే ఉంటుంది అన్నట్టు. సో ఎందుకంటే దానిలో ఎప్పటికీ అవి సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు కావాలి అనుకున్నప్పుడు మనమే పైకి అనుకోవడం, సెక్స్ పార్టిసిపేషన్ చేయడం, వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ తీసేసుకోవడం. ఒకవేళ మీరు టాయిలెట్కి వెళ్ళాలనుకున్నా సరే ఒక ప్లాస్టిక్, అంటే ఇంకా ప్లాస్టిక్ లాగా మీరు వెళ్ళాలి అనుకుంటే దాన్ని లేపుకోవాలి, యూరిన్కి వెళ్ళాలి, మళ్ళీ ముడుచుకోవాలి. సో ఈ విధమైనటువంటి సమస్యలు, అంటే ఈ విధమైనటువంటి ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. చెప్పాలంటే ఒక కృత్రిమ యంత్రం లాగా అది పనిచేయడం అనేది జరుగుతుంది. సో న్యాచురల్ ఫీలింగ్స్ అనేవి వస్తాయా రావా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా చాలా మంది అడుగుతున్నారండి. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరిథ్రా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అంటే కుచ్చ వ్యాధులు, మూత్రానికి సంబంధించినటువంటి, నాళానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా కిడ్నీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తోటి స్టోన్స్ వచ్చినప్పుడు కొన్ని బయటికి వెళ్ళడానికి కానివ్వండి, అలాంటి సందర్భాలలో మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడం అనేది జరిగింది. సో న్యాచురల్ గా మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం యూరిన్ పాస్ చేయడానికి లేదా సెక్స్ పార్టిసిపేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ ముందు ముందు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, హెల్త్ పరమైనటువంటి సమస్యలు ఏవైనా వస్తే అది ఎలా ఫేస్ చేస్తుంది, దాని నాళాలు అనేటివి ఎలా స్పందిస్తాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే ఇవి బలవంతంగా నాళాలను అంటే వ్యాపింపజేస్తున్నాం అన్నట్టు. సో కాబట్టి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ హెయిర్ ఉందనుకోండి, హెయిర్ ఇలా నిలబడాలంటే హెయిర్ సపోర్ట్ గా మనం ఏదైనా ప్లాస్టిక్ పెట్టామనుకోండి, ఇలాగే నిలబడుతుంది. ఇక్కడ వాళ్ళు సపోర్ట్ గా రెండు పైపులు ప్లాస్టిక్ వేయడం వల్ల ఆ అంగాన్ని ఎటంటే అటు మీరు ఈజీగా బెడ్ చేసుకోవచ్చు. అంటే పార్టిసిపేషన్ లో కూడా లేపి మనమే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ ఎజాక్యులేట్ అవుతున్న ఫీల్ అనేది వస్తుందా రాదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు. ఇంకా కంపల్సరీ ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి వెళ్తారు. అండ్ ఇది వెళ్ళే వాళ్ళు కూడా సుమారుగా 60 సంవత్సరాల పైన పడిన వాళ్ళు మాత్రమే దీనికి ఎక్కువగా ఆసక్తి. ఎందుకంటే 20, 30 ఈ ఏజ్ లో వచ్చిన వాళ్ళు మాక్సిమం మనం మందుల ద్వారానే క్యూర్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మందులతో కూడా అయితే లేదు అని అనే స్టేజ్ ఎప్పుడంటే షుగర్లు, బీపీలు అంతా అటాక్ అయిన తర్వాత 50, 60, 40 కొంతమంది కూడా ఇంకా మాకు ఏది అవసరం లేదు అని అనుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ న్యాచురల్ గా మాత్రం అది ఉపయోగపడుతుంది మనం 100% చెప్పడానికి అయితే ఉండదు. ఆ ఫీలింగ్స్, ఆ టచింగ్ అనేది ఉంటుందా అనేది కూడా చెప్పడానికి అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ స్పర్మ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రాక్టికల్ గా అయితే ఎవరు చెప్పలేకపోయారు. అండ్ వెరికోసిల్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, వెరికోసిల్ కానీ హైడ్రోసిల్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు అది ఎలా స్పందిస్తుంది, అది ఎలా లాగడం కానీ, నొప్పి కానీ ఎలా ఉంటుంది అనేది గురించి కూడా పూర్తిగా నిర్ధారణ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరగలేదు. కాబట్టి ఇలాంటి కొన్నిటికి క్లారిటీగా ఆన్సర్స్ అయితే లేవండి. అలాంటి వాటికి కూడా క్లారిటీ ఆన్సర్స్ వచ్చినాక నేను వాటికి క్లియర్ చెప్తాను. బట్ మీరు కనుక అంటే షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నా కూడా న్యాచురల్ గానే మనము అంగస్తంభన చేసుకోవడానికి చాలా రకమైనటువంటి ఔషధాలు అందుబాటులో ఉన్నవి. కాబట్టి ఒకసారి ముందుగా ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఫస్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ట్రీట్మెంట్, ఎందుకంటే ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, అంత మామూలుగా అయ్యేది కాదు. సో సుమారుగా 3 నుంచి 4 లక్షల ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం మెడిసిన్ తోటి క్యూర్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది ప్రయత్నం చేయాలి. మెడిసిన్ తోటి సాధ్యమైనంత వరకు క్యూర్ చేసుకునే ప్రయత్నమే చేయాలి. లాంగ్ టర్మ్ అయినా పర్వాలేదు. కానీ ప్లాంటేషన్కి వెళ్తే ఇంకా ఆ ఫీల్ అనేది కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ప్లాంటేషన్ బెటరా, సేఫా లేదా అంటే అన్సేఫా అంటే పూర్తి అవగాహన అనేది ఇంకా మనకు కలగలేదండి. చాలా అరుదుగా, చాలా
తక్కువ మంది మాత్రమే దీనికి వెళ్తున్నారని తెలిసింది. అండ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనే దాని గురించి మాత్రం, ఎందుకంటే రీసెంట్ గా దాని గురించి జర్మన్ టెక్నాలజీ అన్నట్టు, సో దాని గురించి పూర్తిగా ఇంకా అవగాహన అనేది అందరిలో ఏర్పడలేదు. సో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వయగ్రాల్ లాగానే ఉంది అనుకోండి, వయగ్రాల్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక మరబొమ్మతో చేసినట్టుగా ఉంటుందా, ఫీల్ అనేది ఉంటుందా, ఎజాక్యులేట్ అయ్యే టైంలో ఆ తృప్తి అనేది కలుగుతుందా, అంటే భావప్రాప్తి అనేది కలుగుతుందా, లేదంటే నేను చెప్పినట్టుగా ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హైడ్రోసిల్ వైకోసిల్ వచ్చినప్పుడు అది ఎలా స్పందిస్తుంది, దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం పూర్తిగా ఇంకా తెలియలేదండి. కాబట్టి దాని గురించి ఇంకా కొంత అవగాహన అనేది ఖచ్చితంగా మనకి అవేర్నెస్ అనేది రావాలి, వచ్చే తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడే తొందరపడి వాటికి వెళ్ళకండి. చాలా మంది కూడా ఏదో ఒకటి చేద్దాము అనేసి ఆలోచనలు ఉన్నారు. ముందుగా దీన్ని మనం మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సమస్య ఎలా ఉన్నా ఒకసారి సంప్రదించండి మమ్మల్ని, దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు కలిగిస్తాము. అండ్ అదేవిధంగా క్యూర్ చేయడానికి కూడా 100% ప్రయత్నం చేస్తాము. కొంత లాంగ్ టర్మ్ అయినా కూడా న్యాచురల్ గా వెళ్ళినంత తృప్తి అనేది అలా ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఒకసారి అంతా రీడింగ్ చేయండి, మీరు కూడా అంతా దాని మీద సెర్చ్ చేయండి, అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే, అది కూడా నేను చెప్పినట్టుగా అబోవ్ 50-60 ఏజ్ వాళ్ళు అయితేనే బెటర్ అనేది నా ఉద్దేశం. మిగతా ఏజ్ వాళ్ళకు హార్మోన్స్ పెద్దగా తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గినా కూడా పెంచుకోవడం కూడా చాలా సులువుగానే ఉంటుంది. కొన్ని వందల అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఏదైనా నేరుగా మా వద్దకు రావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ కూడా ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిత్రాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.